యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారిలో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అంటే కొత్త భూమి మీద, దాని మీద దేవుడు మనుషుల మధ్య నివాసం ఉంటాడు గనుక అది పరలోకమే అవుతుంది. బైబిల్లోకెల్లా ఉన్నత సందేశం ఈ వచనంలో ఉంది. మొదటి నుంచి మనుషుల కోసం దేవుని ఆలోచనకు ఏర్పాటుకు ఇది నెరవేర్పు అయి ఉన్నది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని వ్రాయబడి ఉన్నది. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు ఆయన సన్నిధిని కోరుకుంటూ జీవించేవారిగా ఉండాలని ప్రభు ఈ దినాన్ని మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనమందరం కూడా అలాగనే జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.